ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మా ఇంటి సరౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూడండి. మేము రేపల్లిలో ఉంటాం, మీ అందరికి కూడా తెలుసు కదండి. రేపల్లిలో మాది ఊరికి కొంచెం చివరగా ఉంటుంది. అంటే రేపల్లె సెంటర్లో నేను, కాకపోతే కొంచెం చివరగా ఉంటుంది. మా ఇల్లు దాటిన తర్వాత మొత్తం కూడా ఖాళీ స్థలాలు, అలాగే పొలాలు అవన్నీ కూడా ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది మాకు. అలాగే ఏ సీజన్ అయినా సరే చల్లటి గాలి ఇంట్లోకి వస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది మేమున్న ప్రాంతం. ఇది మాత్రం మాది సొంత ఇల్లేనండి. ఈ విధంగా ఇటు వెనక వైపు అండి, ఇప్పుడు చూపిస్తుంది మీకు వెనక వైపు నుండి సందులో నుండి ముందుకు రావాలి మా ఇంటికి రావాలంటే. ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి చుట్టుపక్కల చూడండి, అక్కడ అపార్ట్మెంటు, తర్వాత మా ఇంటి పక్కన ఒక ఇల్లు. అంతేనండి, సింపుల్గా ఉంటుంది, పీస్గా ఉంటుంది. ఎక్కువ బళ్ళ సౌండ్లు కానీ అలాంటివి ఏమి ఉండవు. అలాగే ఇవాళ టిఫిన్గా ఇది చేశారండి, గారెలు చేస్తే నేను ఊరికి ఇట్లా మీకు ఇలా అరిటాకు తెచ్చానండి. అరిటాకు తెచ్చి ఇట్లా పెడితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా పెట్టుకునే తింటుంటే అసలు మామూలుగా లేదు. అందుకని మీకు కూడా చూపిద్దాము, ఇలా సర్వ్ చేస్తే ఎలా ఉండిద్ది అనేది చిన్న బిట్గా యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ విధంగా చూస్తే చాలా ఆనందాన్ని అనిపించిందండి. ఈ విధంగా టిఫిన్ని ఇవాళ తినే ముందు ఇవాళ కొత్తగా అరిటాకులో పెట్టాను. మీరు కూడా చూస్తారు, ఆనందపడతారని పెడుతున్నాను, ఏమనుకోబాకండి. కాకపోతే ఇలా పచ్చని అరిటాకులో వేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది కూడానండి. పూర్వం ఇలానే తినేవాళ్ళండి, ఇలానే తిని అరిటాకుల్లోనే తినేవాళ్ళు, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నాకు ఇది చూడంగానే ఆ పాత రోజులు గుర్తొచ్చినాయి. గుర్తురాగానే మీకు కూడా చూపిద్దాం, మీకు కూడా ఈ విషయాన్ని గుర్తు చేద్దామని ఈ వీడియోలో ఒక చిన్న బిట్టుగా యాడ్ చేశాను. చూడండి ఎంత పచ్చగా ఉంది ఆకు మీద గారెలు పెట్టి ఊరికే చిన్న బిట్టుగా చూపించాను. ఆ తర్వాత వెనక వైపేనండి, ఇవి కూడా మొక్కలు ఉంటాయి వెనక వైపు. మా ముందు చూడండి, ఇప్పుడు ముందు చూసినట్లయితే ఇదంతా కూడా చెరువు అండి. అంటే రియల్గా చెరువు కాదు, వర్షాకాలం మాత్రం అంటే అవన్నీ కూడా ఫ్లాట్లే. కాకపోతే వర్షాకాలం అది పల్లంగా ఉంటుంది కాబట్టి మొత్తం వాటర్ వచ్చి ఒక మినీ బీచ్, ఒక చెరువు అంచున ఉన్నట్లుగా ఉండేది ఇల్లు. ఇటు నుండి కూడా రోడ్డు ఉందండి. అసలు మాకు రోడ్డు ఇటైతే మేము అప్పుడు ఇంకా వెనక వైపు అయితే ప్రస్తుతానికైతే వాడుకుంటున్నాం సందులో నుండి. కానీ ఫ్యూచర్లో వస్తే మాత్రం రోడ్డు ఇటే వస్తుంది మాకు ఇంటి ముందు. ఈ విధంగా ముందు వైపు కూడా అలా ఉంటుంది. తర్వాత మన మొక్కలు కూడా ఒక సైడ్ ఉంటాయి చూడండి, ఇంకో సైడ్ కూడా చూపిస్తాను ఈ విధంగానే. అటు కూడా ఇటు చూస్తే ఇటు మొక్కలన్నీ పెట్టుకున్నాను. ఇది మా హౌస్ అండి, టూ స్టేర్లు. మొన్న ఈ మధ్యనే కట్టాము. పైన ఒక 1 year అవుతుందేమోనండి పైన కట్టి. కింద మాత్రం 4 years అయితే అయింది. మందార పువ్వులు ఇలా పూసినాయి, చూపిద్దామని ఆ మందార పువ్వు కొయ్యకుండా చూపించాను. చూసినట్లయితే ఇలా అయితే ఉంటాయి. మొక్కలన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టాను ఇంటి ముందు. ఇవి కనకాంబరాలండి. ఇవన్నీ చూసుకుంటూ ఆ మొక్కలు అన్నీ కూడా చాలా విశాలంగా ఉంటుంది మాకు కూడా. ఆ టేపు మొత్తం కూడా గాలి వస్తూ, పగలైతే ఫ్యాన్ అవసరం లేదండి, అంత చల్లగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ చివరి చూసినట్లయితే అవన్నీ కూడా పొలాలండి. కొంచెం ముందుకు వెళ్ళంగానే మొత్తం కూడా పొలాలే వస్తాయి. ఇది ఇంటి ముందు ఏరియా ఇలా అయితే ఉంటుంది. చిన్న అడవి పక్కన ఇల్లు ఉన్నట్టు, మేమేదో అడవిలో ఉన్నట్లుగా ఉంటుంది. చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయో, మేము ఎంత చివర ఉంటున్నామో మీకు అర్థమవుతుందని చెప్పి మా ఇంటి సరౌండింగ్ ఒక్కసారి చూపిద్దామని మీరు కూడా చూస్తారు అని ఈ వీడియో పెడతాం జరుగుతుంది. చూసినట్లయితే అక్కడ దూరంగా ఒక కొండలే కనపడుతుంది కదండి, అది అరవపల్లి చెరువు అని అంటారండి. ఇది రేపల్లో వాళ్ళందరికీ తెలుసు, అరవపల్లి చెరువు. అక్కడ నుండి మాకు మున్సిపల్ వాటర్ అయితే ప్రతిరోజు వస్తూ ఉంటాయి. అది కూడా చాలా దగ్గర అండి, మాకు కనపడతా ఉంటుంది ఎదురుగా. అరవపల్లి ఇవన్నీ కూడా కనపడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ చూసినట్లయితే ట్రాక్టర్తో దున్నుతున్నారండి. కొంచెం జూమ్ చేసి చూపించాను. అది కూడా అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి, అది రోడ్డు. అక్కడ నుండి అరవపల్లి వెళ్తానికి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా చూపిస్తున్నాను, సరౌండింగ్స్ అన్నీ కూడా ఒకసారి మీకు చూపిద్దాం. అసలు రోడ్డు అది చూసారు, అక్కడ 2 ఇంట్ల మధ్యలో స్తంభం ఉంది చూడండి, అటు నుండి అయితే అసలు దారి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి, చుట్టుపక్కల కూడా ఇలా అయితే ఉంది. మా ఏరియా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా
ఎవరితో గోల లేకుండా ఒక హారన్ సౌండ్‌లు గాని అలాంటివి ఏమి ఉండవు. అంత ప్రశాంతంగా ఉంటుంది మా ఏరియా. ఈ వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.